వెల్కమ్ టు రాజనీతి. గత వారం రోజులుగా కోస్తా ఆంధ్రలో రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అంతకుముందు గత 10 రోజులుగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసినాయి. ప్రతిరోజు సాయంత్రానికి వర్షం పడటం, రోడ్లన్నీ కూడా వాగుల్లాగా మారటం, లోతట్టు ప్రాంతాలు తటాకాల్లాగా మారటం, కాలనీ రోడ్లలోకి నీళ్లు వచ్చేసి పార్క్ చేసిన కార్లు నీళ్లలో కొట్టుకుపోవటం, పడవల్లో తేలుకుంటూ పోవటం మనం చూసాం. అంత మాత్రాన హైదరాబాద్ మీద ఎవరు విమర్శలు చేయరు. ఎందుకంటే హైదరాబాద్ ఒక మహానగరం. వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనప్పుడు, స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని పట్టుకొని హైదరాబాద్ రాజధానికి లక్షణాలు లేవు, హైదరాబాద్ పనికిరాదు ఇలాంటి విమర్శలు ఎవరు చేయరు. చేస్తే ఊరుకోరు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ పెయిడ్ బ్యాచ్ కొంతమంది హ్యూమనిస్టుల పేరుతో కొంతమంది తయారయ్యారు. వీళ్ళు అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు, సాక్షితో పాటు మరికొన్ని మీడియా సంస్థలు ఈ దుష్ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి అమరావతి పరిధిలో 29 గ్రామాలు ఉన్నాయి. రాజధాని పరిధిలో 29 గ్రామాల్లో ఏ గ్రామం కూడా మునిగిపోలేదు. ఏ గ్రామంలోకి వరద నీరు రాలేదు. కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తున్నా పైనుంచి వస్తున్న వరద ప్రవాహానికి పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. అలాగే కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అయినా కూడా అమరావతిలో ఏ గ్రామం వరద ముంపుకు గురి కాలేదు. కాకపోతే లోతట్టు ప్రాంతాలు ఎక్కడన్నా పొలాలు ఉంటాయి కదా, డౌన్లో ఉండే పొలాల్లో అక్కడక్కడ నీరు నిలిచింది. ఈ రాజధాని నిర్మాణం కోసం భవనాలు నిర్మిస్తున్నారు కదా, ఆ భవనాల కోసం పునాదులు తవ్వుతారు కదా, గుంతలు తవ్వినప్పుడు గుంతల్లో ఆటోమేటిక్గా నీళ్ళు నిలబడతాయి. ఆ నీళ్ళని అక్కడన్న పల్ల ప్రాంతాల్లో నిలబడిన నీళ్ళని ఫోటోలు తీసి ఆ ఫోటోలతో అమరావతి పనికిరాదు, అమరావతి రాజధాని మునిగిపోయిందని ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారండి. చాలా అడ్డగోలుగా, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్నారు. ఇది నేను పేరు పెట్టి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. కడుపు కూడి తినేవాడు ఎవడో కూడా ఇలాంటి విమర్శలు చేయడు. సొంత రాష్ట్రం మీద, సొంత రాజధాని మీద ఎవడో విమర్శలు చేయరు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలాంటి వాళ్ళు మందలుగా ఉంటారు. ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇతను హ్యూమనిస్ట్ ముసుకేసుకుని అభ్యుదయం గురించి మాట్లాడతాడు. వాటి గురించి పోస్టులు పెడతా ఉంటారు. మంచిదే, పెట్టుకోవచ్చు. అంతవరకు అతనికి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తాడు, రాజకీయ పార్టీలను విమర్శిస్తాడు, ప్రభుత్వాలను విమర్శిస్తాడు. ఇది కాండక్ట్ రూల్స్కు విరుద్ధం. ఇతని ప్రధాన అజెండా జగన్మోహన్ రెడ్డిని మోయటం. డైరెక్ట్గా మోస్తే ఇతని అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి ఇతను దళితవాదాన్ని, స్త్రీవాదాన్ని, మూలవాసుల వాదాన్ని, చలం వాదాన్ని, ఇలా రకరకాల వాదాలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని మోస్తూ ఉంటాడు. జగన్ ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు. ఇతని పేరు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్. సెంట్రల్ యూనివర్సిటీ ప్రోడక్ట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది తగులుతుంటారు. సమాజం మీద ద్వేషం, సమాజం మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓకే, తప్పులు జరిగినప్పుడు తప్పులు జరుగుతున్నాయి, తప్పులను ఎత్తి చూపించవచ్చు. కానీ వీళ్ళు అదే పనిగా ప్రతిరోజు వీళ్ళ అజెండా అలాగే ఉంటుందన్నమాట. విద్వేషాలు వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇతను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి, తిరుపతి రీజియన్లో పనిచేస్తాడు. గత కొన్నేళ్లుగా ఇతను FB పేజీ చూస్తే, ఫేస్బుక్ పేజ్ చూస్తే ఇతను ఏంటో తెలుస్తుంది. ఇతను ఎవరిని మోస్తున్నాడు, ఎవరిని హేట్ చేస్తున్నాడు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనేది కూడా. ఇతను చాలా ధైర్యవంతుడు కూడా అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సుప్రీంకోర్టును విమర్శిస్తాడు, ప్రధానమంత్రిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని విమర్శిస్తాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తాడు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉంటాడు. ఇతను జగన్ భజన పరుడు, చంద్రబాబు హేటర్ అని అర్థం చేసుకోవాలి. ఇతన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు భయపడ్డాడు. అకౌంట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు 3-4 నెలల పాటు. ఆ తర్వాత ఈ మంచి ప్రభుత్వం ఏం చేయదనే నమ్మకం వచ్చిందని ఏంటో మరి మళ్ళీ మొదలుపెట్టాడు, రెచ్చిపోతున్నాడు. నేనేదో సామాజిక ఉద్ధరణ కోసం ఉన్నాను, సమాజ ఉద్ధారకుండా అన్నట్టుగా అతని పోస్టులు ఉంటాయి. సేమ్ టైం అందరి మీద పోస్టులు పెడతాడు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం పోస్టులు పెట్టడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పొగుడుతుంటాడు కూడా కొన్ని విషయాలు. జగన్ అవినీతి గురించి ఏ రోజు మాట్లాడలేదు, జగన్ కేసుల గురించి మాట్లాడడం. పైగా ఏ నాయకుడు పడినన్ని కష్టాలు జగన్మోహన్ రెడ్డి పడ్డాడు, రామోజీరావును పడుకోబెట్టాడు, అక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చాడని భజన చేస్తూ ఉంటాడు. అంటే ఇతను ఒక కుల ద్వేషి, ఒక ప్రాంత ద్వేషి, ఒక పార్టీ ద్వేషి, చాలా ద్వేషం ఇతను నరనరాన ద్వేషం ప్రవహిస్తూ ఉంటుంది. అగ్రకులాలకు సంబంధించిన ప్రముఖులు ఎవరైనా మరణిస్తే ఇతని పండగ ఇతనికి. వాళ్ళ మీద నోటి విరోచనాలు చేసుకుంటాడు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, దర్శకుడు K. విశ్వనాథ్, గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం, అబ్దుల్ కలాం, రతన్ టాటా, ఎవరిని వదల్లా. వీళ్ళు చనిపోయినప్పుడు
వీళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు. వీళ్ళు పలానా సందర్భంలో పలానా రకంగా మాట్లాడారు, పలానా సందర్భంలో పలానా స్టెప్ తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇతరులాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులేండి ఈ ఫేస్బుక్లో. ఇటీవల కాలంలో ఈ పిచ్చ పెరిగిపోయింది. జనరల్గా ఎవరైనా ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి మంచినే చెప్తారు కానీ చెడు గురించి పట్టించుకోరు. విషాదం జరిగినప్పుడు చెడు వదిలేయాలి అనుకుంటారు. పైగా ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళు ఏం లేరు, చెడ్డవాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఏం చెడ్డ పనులు ఏం చేయలేదు, దేశానికి ద్రోహం చేయలే, జగన్మోహన్ రెడ్డి లాగా రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకోలేదు, వేల కోట్లు దోచుకొని సూట్ కేసు కంపెనీల ద్వారా తరలించలేదు, అవినీతి కేసులు లేవు, సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు. కానీ ఇతరులాంటి వాళ్ళు మాత్రం వాళ్ళ తప్పుల్ని భూతద్దాలు పెట్టి ఎతికి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు. బాలసుబ్రహ్మణ్యం చనిపోతే వారం 10 రోజులు ఆయన మీద దుష్ప్రచారం చేశారు. రతన్ టాటా కుటుంబానిది 100 ఏళ్ల వ్యాపార చరిత్ర ఉంది వాళ్ళకి. ఈ దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆ కుటుంబం పాత్ర ఉంది, ఆ కుటుంబం ప్రమేయం ఉంది. పైగా వాళ్ళు అంబానీ అదానీ లాంటి ఫక్తు వ్యాపారులు కాదు, సామాజిక సేవా దృక్పథం కలిగిన కుటుంబం అది. ఇతను ప్రేమించే నాయకుడిలాగా సూట్ కేసు కంపెనీలు పెట్టి 10 ఏళ్లలో వేల కోట్లు కొల్లగొట్టిన చరిత్ర వాళ్ళకి లేదు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇతను అక్కడ ఫ్యాక్షనిస్టుల గురించి, పాలిగాళ్ళ గురించి, వాళ్ళ అరాచకాల గురించి మాట్లాడడం, ఆ ప్రాంత వెనకబాటుతనానికి కారణమైన వాళ్ళ అకృత్యాల గురించి మాట్లాడడం, వివేకానంద రెడ్డి మర్డర్ గురించి మాట్లాడడం. కానీ రెవెన్యూ ఉద్యోగి వనజాక్షి గురించి మాట్లాడతాడు, వనజాక్షి గురించి రాస్తాడు. అదే సమయంలో దళిత డాక్టర్ సుధాకర్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధించి రోడ్డు మీద నానా ఇబ్బందులకు గురి చేస్తే, అర్ధనగ్రంగా నిలబెడితే దాని గురించి మాట్లాడడం. కోడికత్తిసీన 5 ఏళ్ళు జైల్లో ఉండటానికి కారణమైన దాని గురించి మాట్లాడడం. మళ్ళీ బడుగుల గురించి మాట్లాడతానంటాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఏ రకంగా చంపాడనేది మాట్లాడడం. ఆ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని తిరిగిన దాని గురించి మాట్లాడడం. అనంతపురంలో హెరాస్మెంట్కి గురైన డాక్టర్ అనిత గురించి మాట్లాడు. రేపల్లెలో 14 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ని చంపిన దాని విషయం గురించి కూడా మాట్లాడడం. కానీ చంద్రబాబు గురించి రాస్తాడు, పవన్ కళ్యాణ్ గురించి రాస్తాడు, మోడీ గురించి రాస్తాడు, అమరావతి గురించి రాస్తాడు. ఒక్క వర్షం అమరావతిని ముంచేసింది, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ అంటాడు. వెనకబడిన ప్రాంత నిధులు ప్రజల మీద నిర్మించిన నగరం ఇది అంటాడు. ఆ నగర నిర్మాణం ఇంకా జరగలేదు, ఇప్పుడే మొదలైంది ఒకటి. రెండోది, దీనికి ఏ వెనకబడిన ప్రాంత ప్రజలు డబ్బులు ఇచ్చారో ఈ కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి చెప్తే బాగుంటుంది. ఆధారం లేని, అర్థం లేని ఆరోపణలు చేయటం, తప్పుడు ప్రచారం చేయటం, వీటి మీద ప్రభుత్వం కేసులు పెట్టాలి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళ మీద. ఒకవైపు ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు, దీనికి ఎవరి డబ్బు వాటలేదు, అప్పు తీసుకొస్తున్నాం, అప్పుని అమరావతి నగరమే తీరుస్తుందని చెప్తున్నాడు ఆయన. అసలు అమరావతి మొత్తం 54,000 ఎకరాలు ఉంది. ఆ 54,000 ఎకరాల్లో 1,000-2,000 ఎకరాల్లో లోతట్టు ప్రాంతాలు ఉంటే ఉండొచ్చు, మునక్కుండా ఉండవు. ఏ ప్రాంతం కూడా గట్టిగా 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల వర్షం పడిన తర్వాత కొంత నీళ్లు చేరుతుంది. అలాగని అమరావతి అసలు మునగదని నేను చెప్పట్లా. లోతట్టు ప్రాంతాలు ఎక్కడన్నా ఉంటే 1,000 ఎకరాలు 500 ఎకరాలు అక్కడ ఏదైనా నీళ్ళు నిలబడి ఉండొచ్చు. దాన్నే అమరావతి మునిగిపోయింది, మునిగిపోయే చోట రాజధాని కడుతున్నారంటే ఏ నగరం మునిగిపోవట్లేదు. ఇవాళ బొంబాయి మునిగిపోయింది మొన్న 2 రోజుల క్రితం, హైదరాబాద్ మునిగింది, నవంబర్ వస్తే చెన్నై మునుగుతుంది. అలాంటివి ఏమీ జరగకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా తీసుకుంటే అమరావతిలో వాటిని కూడా విమర్శిస్తారు వీళ్ళు. ఇతను ఇలాంటి విషపూరితమైన రాతలు రాస్తున్నందుకే ఆ డిపార్ట్మెంట్లో ద్వారకానాథ్ రెడ్డి అనే ఒక ఉన్నతోద్యోగి ఇతని మీద పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ పెండింగ్లో ఉంది. ఇతను చాలా మేధావినని ప్రొజెక్ట్ చేసుకుంటాడు, కానీ నిర్ణీత సమయంలో పాస్ కావాల్సిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ 3 ఏళ్లలో పాస్ కావాలి, అతను పాస్ కాలేకపోయాడు. ఉద్యోగం ఎగిరే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇతనికి ఉద్యోగ భిక్ష పెట్టాడు. తన ఫైల్ మీద సంతకం చేయడానికి చంద్రబాబు ఒప్పుకోకపోతే ఫెయిల్ అయినాడు మీద ఎట్లా చేస్తూ ఉంటే అప్పుడు ఉద్యోగ సంఘం నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారు ప్రమేయంతో ఇతనితో పాటు ఇంకో 15 మందికి ఉద్యోగాలు దక్కినాయి. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అవ్వటం మూలం, చంద్రబాబు సంతకం పెట్టడం మూలం. ఆ రోజు ఆయన రిజెక్ట్ చేసి ఉంటే అంతటితో హరి అనేది. అందుకు కృతజ్ఞత ఈ రకంగా చూపిస్తాడనమాట ఇతను. ఒకసారి కొన్ని ఇతని పోస్టులు నేను స్క్రీన్ షాట్లు చూపిస్తాను, చూడండి ఎంత విషయం కక్కుతూ ఉంటాడనేది మీకు అర్థం అవుతుంది. ఇదిగోండి, అమరావతి మీద పెట్టారు. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అంట, ఎక్కడో చెరువు ఫోటో తెచ్చి పెట్టాడు. ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ, వెనకబడిన ప్రాంత నిధులు ప్రజల మీద నిర్మించిన నగరం, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాష్ట్ర రాజధాని మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇంకో ట్వీట్, అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలేదా, అసలు ఏడాదికి 3 పంటలు పండే నేల రిజర్వాయర్ నేలతో పుష్కలంగా ఉండదా అని పెట్టాడు. అంటే వ్యంగ్యం ఇక్కడ అమరావతి మీద వ్యంగ్యంగా పోస్ట్ పెడతాడు.
ఇంకోటి, స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మాంసం తినడానికి సంబంధం ఏంది? 99% తెలంగాణ ప్రజలు మాంసం తింటారు. ఈ మాంసాహార నిషేధాలు దేశంలో స్వేచ్ఛ, ప్రైవసీ, జీవన పద్ధతి, సంస్కృతి, నచ్చిన మతం, పోషకాలు తీసుకోవటం వంటి ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుంది. మనకి స్వాతంత్ర దినోత్సవం రోజు నాన్ వెజ్ తినకూడదని ఆ రోజు మటన్ షాపులన్నీ కూడా మూసేస్తారు. దాన్ని ఈ అసదుద్దీన్ ఓవైసీ ఒక ట్వీట్ చేశాడు, దేశానికి స్వాతంత్రం వస్తే మాంసం తినకూడదు అని. ఒకరోజు మాంసం తినకపోతే చచ్చిపోరు, కాకపోతే ఎవరిష్టం వాళ్ళది, తినవచ్చు తినకపోవచ్చు. అంటే ప్రభుత్వాల నిర్ణయాలను కూడా ప్రభుత్వోద్యోగి వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇంకా విచిత్రమైనది ఏంటంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల మీద ఇతను పోస్ట్ పెట్టాడండి. చూడండి, ఇది తప్పుడు పోస్టు. ఈ తప్పుడు పోస్ట్ పెట్టినందుకు కూడా ప్రభుత్వం ఇతని మీద కేసు పెట్టాలి. 8 మంది ఇండిపెండెంట్లుగా పోటీ పడినా వాళ్ళ కుటుంబీకులతో సహా వాళ్లే చివరి నిమిషంలో మనసు మార్చుకొని అధికార ప్రతిపక్షాలకు ఓటేశారు. ఇండిపెండెంట్లకు అసలు ఓట్లు పడలేదని పెట్టాడండి. నేను ఇది చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇతను ఏం పెట్టాడంటే టీడీపీకి 6735 వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లు వచ్చినాయి, అదర్స్కి 0 ఓట్లు వచ్చినాయని పెట్టాడు. ఇండిపెండెంట్లు 8 మంది ఉన్నారు, 8 మందికి 300, దాదాపు 300 ఓట్లు వచ్చినాయి. దానికి ఇతను పెట్టిందేంటి, ఇండిపెండెంట్లకు అసలు 0 ఓట్లు వచ్చినాయి. ఆ 8 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అధికార తెలుగుదేశం పార్టీకి, విపక్ష వైసీపీకి ఓట్లు వేశారు. ఇది బహు విచిత్రంగా ఉందన్నట్టు పెట్టాడు. ఇది తప్పుడు ట్వీట్, తప్పుడు ఇన్ఫర్మేషన్. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ట్వీట్ ఇది. ఇంకా సుప్రీంకోర్టు ఇటీవల కుక్కల మీద, ఢిల్లీలో కుక్కల్ని తరలించాలి, దానికి ఒక టైము గడువు, నిర్దిష్ట గడువులోపు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, వీధి కుక్కలతో ప్రజలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఢిల్లీ నుంచి తరలించాలని ఒక రూలింగ్ ఇచ్చింది. దాన్ని విమర్శిస్తూ అన్ని ప్రాణుల్ని చంపే మనిషి ఒక్కడే బతికితే అది నాగరికత కాదు అంటూ సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతూ ఒక పోస్ట్ పెట్టాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ఏదో విమర్శించారు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. దానికి ఇదంతా మీకు అవసరమా మాజీ ముఖ్యమంత్రి అంటూ కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ కొన్ని పోస్టులే ఇతని మామూలుగా ఇతని టైంలో సోషల్ మీడియాలో మీరు ఫేస్బుక్లో ఈయన పేరు కొడితే మొత్తం ఆయన ఎన్ని పోస్టులు పెట్టాడు, ఎలా పెడతాడు అనేది అర్థమైపోతుంది. ఇది ఇంకొకటి ఇతని అద్భుతాల్లో ఇది ఒక పరమాద్భుతం. ఆ మధ్య ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆవిడ అసలు పేరు నీరజారెడ్డి, అయితే నమ్రత అని పేరు మార్చుకుంది. ఆవిడ పోలీసులు అరెస్ట్ చేశారు, తెలంగాణ పోలీసులు. సికింద్రాబాద్లో ఈవిడ ఈ IVF సెంటర్ ఒకటి పెట్టి అక్కడ చాలామందిని మోసం చేసింది. అలాగే చిన్నపిల్లలను అక్రమంగా కొనుగోలు చేసి వాళ్ళని పిల్లలు లేని దంపతులకి అమ్మటం, ఇలాంటి పనులన్నీ చేసిందని ఆవిడని అరెస్ట్ చేశారు. ఆవిడ ఫర్టిలిటీ సెంటర్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు లేని దంపతులు వీళ్ళ దగ్గరికి రావటం, వీళ్ళు కృత్రిమ గర్భధారణ అనే పేరుతో బయట వ్యక్తుల వీర్యాన్ని తీసుకొచ్చి అండాలతో కలిపి ఆ పిల్లల్ని పుట్టించడం, లేదంటే పిల్లల్ని వేరే ప్రాంతం నుంచి కొనుక్కొచ్చి సర్రోగసి గర్భం పేరుతో వీళ్ళకి అంటగట్టడం, ఇలాంటివి జరిగినాయని పోలీసులు గుర్తించారు. వీళ్ళు వీర్యం సేకరించిన వాళ్ళలో బిచ్చగాళ్ల వీర్యం కూడా సేకరించారు. బిచ్చగాళ్ల వీర్యంతో కోట్లు సంపాదిస్తున్న డాక్టర్ అని స్టోరీ కూడా వచ్చింది. అయితే దాన్ని కూడా సమర్థిస్తూ రాశాడు ఇతను. ఇందులో తప్పేముందో నాకు అర్థం కాలేదు, సెన్సేషన్ కోసం పనికొచ్చేది తప్ప ఇందులో ఏముంది, ఏం పిల్లలు బిచ్చగాళ్ళ వీర్యంతో పుట్టకూడదా అన్నట్టు రాసుకొచ్చాడు. జనరల్గా ఎవరైనా ఏం కోరుకుంటారండి, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళల్లో ఏమైనా లోపాలు ఉన్నప్పుడు ముందుగా భార్యాభర్తలని పరీక్ష చేస్తారు. వాళ్ళ దగ్గర ఏ లోపం లేకపోతే వైద్య పద్ధతులకు అనుగుణంగా మెడిసిన్స్ వాడి గర్భధారణకు అవకాశం కల్పిస్తారు, లేదా ఏదైనా చిన్నపాటి శస్త్రచికిత్సలు ఉంటే చేస్తారు. వాళ్ళిద్దరికీ వీలు కాని పరిస్థితుల్లో సరోగసి లేదా వాళ్ళ అంగీకారంతో, వాళ్ళ సమ్మతంతో వేరే వాళ్ళ వీర్యంతోనో వేరే వాళ్ళ అండాలతోనో పిల్లలు పుట్టించే ఏర్పాటు చేయొచ్చు. కానీ అలా జరిగేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా మంచి ఆరోగ్యకరమైన వ్యక్తులు, శారీరక మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తుల వీర్యాన్నో అండాలనో కోరుకుంటారు. ఒక మంచి పాపో ఒక మంచి బాబో పుట్టాలనుకున్నప్పుడు మంచి వ్యక్తుల అండాలనో వీర్యాలనో కోరుకుంటారు. కానీ వీళ్ళు బిచ్చగాళ్ళ వీర్యాలను వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీర్యం సేకరించి గర్భధారణకు వాడారన్న ఆరోపణలు వచ్చినాయి. దాన్ని ఇతను సమర్థిస్తున్నా అంటే ఇతని వికృతమైన ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఎల్ఎన్టీ, IBM, TCS కంపెనీలు 3 సంయుక్త భాగస్వామ్యంలో
ఇక్కడ క్వాంటమ్ బిల్డింగ్ ఒకటి నిర్మిస్తున్నారు. 50 ఎకరాలు దానికి కేటాయించారు. ఆ తర్వాత కర్ణాటక హడావుడిగా ఏదో ఒక క్వాంటమ్ సదస్సు అని ఒకటి పెట్టింది. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ సదస్సు మేమే పెట్టామని చెప్పి హడావుడి చేశారు. ఆ మంత్రి బోసరాజు అని ఆయన ట్వీట్ చేశాడు, కాంగ్రెస్ మంత్రి. సో చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ని, బోసరాజు ట్వీట్ని పక్కపక్కన పెట్టి, మా ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చేంత వాడివా నువ్వు, మా ముఖ్యమంత్రి చెప్పావు అబద్ధాలు అంటావా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివని మర్చిపోకు అన్నా అంటూ ఇక్కడ కూడా సర్కాజం అనమాట, ఇక్కడ కూడా వ్యంగ్యం. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ట్వీట్లు పెట్టగలడా ఇతను? చంద్రబాబు నాయుడు కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తాడు కాబట్టి ప్రతివాడికి ధైర్యం వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారి మీద, డిప్యూటీ సీఎం మీద ఇప్పుడు ప్రత్యర్థులు కాదు ఓటేసిన ప్రజలే తిడుతున్నారు. చక్కగా పరిపాలన చేయటం నీ బాధ్యత కాదా, ఇది వదిలేసి సినిమా గంతులు సనాతన కోతలో దేనికి అని డిప్యూటీ సీఎం మీద ఒక ప్రభుత్వ ఉద్యోగి చేస్తున్న విమర్శలు ఇవి. ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మీద ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగి చేస్తున్న విమర్శలు ఇవి. మరి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి రాలేదా? దృష్టికి వచ్చినా కూడా చూస్తూ వదిలేశారా? కోట గారు చనిపోయారు. చనిపోతే ఆయన ఫోటో పెట్టి హేతుబద్ధత లేని శాస్త్రవేత్త, బాధ్యత లేని ఉపాధ్యాయుడు, రాజనీతిజ్ఞత లేని రాజకీయ నేత, అభ్యుదయం లేని కళాకారుడు, వాళ్ళ రంగాల్లో ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళని గౌరవించి 10 కాలాలు తలుచుకోవాల్సిన పని లేదు. చనిపోయినప్పుడు ఎవరన్నా 4 మంచి మాటలు చెబుతారు. కోట గొప్ప నటుడు, మహానటుడు, కోట లేని లోటు, సినిమా రంగానికి తీరని లోటు, ఇలాంటివన్నా మాట్లాడుకుంటాం. కానీ చనిపోయిన రోజే వీళ్ళు కాకుల్లో పొడుస్తూ ఉంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన బేగంపేట నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినందుకు ఫినాయిల్ కొనడానికి కూడా ఖజానాలో డబ్బులు లేవని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరి కాన్వాయ్, విమానం, హెలికాప్టర్ 3 ఒక ప్రయాణానికి వాడుతున్నాడు. ఆయన అమ్మ లక్ష్మీదేవి పుత్రుడు, జనం జ్యేష్ఠాదేవి పుత్రులం అని పెట్టాడు. ఇది కూడా పవన్ కళ్యాణ్ మీద అటాక్. చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ ఇంకో ట్వీటు, సరిగ్గా 10 ఏళ్లలో ఇంతగా మారిన మనిషికి, ఆ మార్పుకు కారణమైన మనిషికి అందరికీ అభినందనలు అని పెట్టాడు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ మన మాతృభాష అమ్మ భాష తెలుగు అయితే పెద్దమ్మ భాష హిందీ అన్నారు. దానికి చిన్నత్త భాష మరాఠీ, పెద్దత్త భాష రష్యన్ అని కూడా అంటావు నువ్వు. నీ పిల్లలకు మాత్రం అమ్మ భాష నేర్పించకుండా సింగపూర్, లండన్లో చదివిస్తావని వ్యక్తిగతంగా విమర్శించాడు. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా వెళ్ళాడు. తర్వాత కుల రాజధానిలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం అంట. అమరావతిని కుల రాజధానిగా అభివర్ణించాడు ఇతను. అమరావతిలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఆ ఓసీల్లో కమ్మాళ్ళు ఎంతమంది అనేది ఇటీవల కాలంలో చాలామంది లెక్కలేసి చాలాసార్లు చెప్పారు. మళ్ళీ చెప్పినా కూడా వీళ్ళు ఇలాంటి అబద్ధాల ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారంటే విజయవాడలో 200 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తక్కువ చేస్తున్నారు, చిన్నచూపు చూస్తున్నారా అని వక్రీకరించే ప్రయత్నం చేస్తాడు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. దానికి దీనికి పోటీ ఏంటి? అసలు పోటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? అతి తెలివితో మేమే పెద్ద తెలివి కల్లోళం అనుకుంటా కొంతమంది అభ్యుదయవాదుల ముసుగులో ఇలాంటి వాళ్ళంతా తయారయ్యారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భార్య యశోదాబెన్, ఆవిడని పెట్టి ఆవిడ ఫోటో పెట్టి 17 ఏళ్లకే తన ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిపోయింది. 3 ఏళ్ళు కాపురం తర్వాత విడాకులు ఇవ్వకుండా భర్త వదిలేశాడు. అతడు ఇంతవరకు ఆ వివాహాన్ని గుర్తించలేదు. భర్త వదిలేశాక తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఆవిడ భర్త ఎవరో తెలుసు కదా మీకు, ఆయన పేరు తెలుసు కదా మీకు అని పెట్టాడు. ఇది ప్రధానమంత్రిని అటాక్ చేయటం. ఇంత విద్వేషపూరితంగా పోస్టులు పెడుతూ ఫేస్బుక్లో ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తూ, ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తూ, కేంద్రం మీద, కోర్టుల మీద కూడా, ప్రధానమంత్రి మీద, డిప్యూటీ సీఎం మీద, సీఎం మీద కూడా విమర్శలు గుప్పిస్తున్న ఇతను ప్రభుత్వ ఉద్యోగి. సో ఇతను ఏదో బయట ఏదో ఒక పార్టీ కార్యకర్త లేకపోతే సామాన్య ప్రజలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ ప్రభుత్వ సర్వీస్లో ఉంటూ ప్రభుత్వం మీద విమర్శించడం అనేది, ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సర్వీస్ రూల్స్కి విరుద్ధం. ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి విష ప్రచారాలు చేసే వాళ్ళందరినీ వదిలేయటం చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పు. ఇతనిలాగే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ ఇలాంటి ఒకరిని చూసి ఒకరు మొదలు పెడతా ఉన్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.